హలో అందరికీ, గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ అనేది చేసుకోవచ్చు అండి. అది నేను చూపిస్తాను. ముందుగా గోధుమ పిండి ఒక 2 కప్పులు తీసుకోవాలి. దాంట్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. మా పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారండి, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర, అంటే కొంచెం వరకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. అండ్ వాటర్ అనేది కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా రావాలి. అండ్ అలా కలుపుతూ ఉన్నప్పుడే కొంచెం ఒక స్పూన్ 2 స్పూన్స్ అట్లా నూనె అనేది వేసుకోవాలి. వేసుకున్న దాన్ని అలా కలుపుకున్న దాన్ని ఒక 10 to 20 మినిట్స్ అలా నాననివ్వాలి. అలా నానిన పిండిని తీసుకొని మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో రౌండ్గా అలా చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో అనేది కట్ చేసుకోవచ్చు. ఇలాగే కట్ చేయాలని లేదు, మనకి ఎలాగైతే ఇష్టం ఉందో అలా తీసుకొని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న దాన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో అనేది ఇలా చూసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఇలా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి కొంచెం స్లోగా పెట్టి రోస్ట్ చేసుకోవాలండి. ఇలాగ పిల్లలకి చేసి ఇవ్వడం వల్ల కొంచెం హెల్తీగా ఉంటారనమాట. బయట అన్నీ మైదాతో ఉంటాయి కదా, మనమైతే ఇంట్లో ఇట్లా గోధుమ పిండితో చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవి తీసుకొని మా పిల్లల దగ్గరికి అయితే వెళ్తాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామండి. చక్కీ எப்படி இருக்கு? బాగుందంట.